హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. స్వయంభూమని యొక్క ముగ్గురు కుమార్తెల యొక్క వంశం చర్చించిన తర్వాత ఇద్దరు కుమారుల యొక్క చరిత్ర చెప్పాలనుకున్నాడు మైత్రేయమ్మని. సో దాంట్లో ప్రియవ్రత పెద్దవాడు, యాక్చువల్గా ప్రియవ్రతతో స్టార్ట్ చేయాల్సిన వాడు, కానీ ఉత్తానపాదు గురించి మాట్లాడతారు. సో ఉత్తానపాదు యొక్క వంశంలో ధ్రువుడు రావడం, ఆ ధ్రువుడు భక్తుడు అవడం, అందువల్ల మైత్రేయముని ఫస్ట్ ధ్రువ చరిత్ర చెప్పడానికి ముందు ఉత్సాహపడడం వల్లే ఉత్తానపాదు గురించి ఫస్ట్ మాట్లాడతారు అనమాట. ఆ వంశం గురించి మాట్లాడతాడు. అయితే ఈ అధ్యాయం మనం నిన్న చూసాము. ఈ అధ్యాయంలో మొదట బ్రహ్మకుమారి అయినటువంటి అధర్మ, సో అధర్మ యొక్క వంశం గురించి మాట్లాడుతూ, సో అధర్మ వచ్చి మృషాన్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి దంభ మయాన్ని పుట్టడం, తర్వాత వాళ్ళకి లోభాన్ని కృతి, వాళ్ళకి క్రోధ హింస, తర్వాత కలి, దురుక్తి, మృత్యు, భీతి, యాతన, నిరయ, ఇట్లా చూస్తే అందరూ కూడా ఆ, చెడు గుణాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో చెడు గుణాల్లో కానీ మనం కానీ ఆ చెడు గుణాలు మనం పెంపొందించుకున్నాం అనుకోండి, లేదా వాళ్ళకి మనం దూరంగా కానీ లేకపోతే ఖచ్చితంగా లాస్ట్కి మన యాతన అంటే నొప్పి, రెండోది నిరయ నరకం వస్తుంది మనకి. అది ఫైనల్ రిజల్ట్ అన్నమాట. సో బ్రహ్మ యొక్క మిగిలిన కుమారులు ఉన్నారు. మిగిలిన కుమారులు వాళ్ళు వర్ణాశ్ర ధర్మాన్ని పాటిస్తూ, లైక్ కర్దమ, కశ్యప, వీళ్ళందరూ కూడా బ్రహ్మకుమారి అయినప్పుడు కూడా వాళ్ళందరూ ఎంతో ధర్మంగా జీవించారు. కానీ వీళ్ళు అధర్మంగా జీవించారు. అయితే కొంతమంది కుమారులు ఉన్నారు. సనక సనాతన సనంద కుమారులు, నారద, కృప, హంస, ఆరుని, వీళ్ళంతా కూడా నైష్టిక బ్రహ్మచారులు అయిపోయారు. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఇంకా భగవంతుడి ఆశ్రయం తీసేసుకున్నారు. సో ఆ విధంగా ఆ మనం చర్చించుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇంకా ధ్రువ చరిత్రకి వెళ్ళాము. సో ధ్రువుడు ఎంతో ఆశతో తండ్రి తన తండ్రి ఉత్తానపాద ఒడిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ తన తమ్ముడైనటువంటి ఉత్తమాన్ని ఆడిస్తూ ఉన్నాడు. సో చిన్న 5 సంవత్సరాల పిల్లవాడు ఎవరైనా సరే తండ్రి ఒడిలోకి వెళ్ళి ఆడుకోవడం, పైగా వాళ్ళ తమ్ముడు కూడా ఆడిస్తాడు కాబట్టి ఇది మంచి సమయం అనుకొని తాను కూడా వెళ్ళాడు. అయితే అక్కడ సురుచిని చూసిన తర్వాత ఉత్తానపాదు అతన్ని ఆహ్వానించలేదు అనమాట. పైకి ఆహ్వానించలేదు. అది చూసి చాలా బాధపడ్డాడు, ఆవేదన చెందాడు. వెంటనే సురుచి ఈర్ష్య గర్వంతో, నువ్వు రాజకుమారుడు అయినప్పటికీ కూడా నువ్వు నా గర్భం జన్మించలేదు కాబట్టి కేవలం నువ్వు రాజకుమారుడితే సరిపోదు, ఆ సింహాసనం ఎక్కాలి అంటే నా జన్మ కూడా, నా కడుపున కూడా నువ్వు పుట్టాలి. కాబట్టి ఆయన ఒడిలోకి నువ్వు చేరాలన్నా సరే, లేదు అంటే సింహాసనం మీద నువ్వు పోవాలన్నా సరే, సింహాసనం నువ్వు అధిరోహించాలన్నా సరే, నీకు ఇప్పుడు అర్హత లేదు. ఎందుకంటే నీకు అర్హత రెండు కావాలి. ఒకటి తండ్రి యొక్క తండ్రి యొక్క ఆ ఆ, పేరుంటే సరిపోదు, తల్లి పేరు కూడా నా పేరు ఉండాలి అక్కడ అనేసి ఆ ఆమె అతన్ని ఆ, ఈర్ష్యతో గర్వంతో అతన్ని ఎక్కనీయట్లేదు, లేదా ఎక్కనీయకుండా తన అనురాని మాటలన్నీ కూడా అంటా ఉందన్నమాట. సో కాబట్టి ఆ నువ్వు పిల్లవాడి కనుక నా గర్భం జన్మించలేదని తెలియదు కాబోలు, నువ్వు వేరే అమ్మకి జన్మించావు, నువ్వు వేరే ఆమెకు నువ్వు జన్మించావు. సో నువ్వు తండ్రి ఆయన అవ్వచ్చు, బట్ నువ్వు వేరే ఆమెకు జన్మించావు. కాబట్టి నా కడుపులో పుట్టినే నీకు ఈ అవకాశం. కాబట్టి వేరే ఆమె కడుపులో పుట్టావు కాబట్టి నీ కోరిక ఇప్పుడు తీరదు, తెలుసుకో. అంటే చిన్న పిల్లల ముందర ఏం మాటలు మాట్లాడాలి, వాళ్ళ మనసు ఎంత గాయపడుతుంది, ఎవరితో మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుతున్నాము ఏమీ తెలియదు అనమాట. కాబట్టి ఒకవేళ నువ్వు కడుపులో ఒకవేళ నువ్వు ఈ ఆయన ఒడిలోకి నువ్వు పోవాలనుకుంటే మాత్రం నువ్వు భగవంతుడికి తపస్సు చేయాలా. భగవంతు తపస్సు కానీ చేస్తే, ఆయన దయదలిస్తే నా గర్భమున నువ్వు జన్మిస్తావు నువ్వు అని చెప్తున్నాను. మామూలుగా అయితే విష్ణుని గాని పూజిస్తే, భగవంతుని గాని పూజిస్తే అసలు ఆయన ఈ జన్మ మృత్యు జరాల నుంచి బయటపడతాడు కదా. ఈమె గర్భంలోకి ఎందుకు వస్తాడు? ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? కానీ ఎవరైతే ఈర్ష్యతో ఉంటారో, గర్వంతో ఉంటారో, వాళ్ళు భగవంతుడి కంటే మించి అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళ 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 యొక్క ఆ
దయ వాళ్ళ దయ దొరకాలంటే సామాన్య విషయం కాదు. నువ్వు భగవంతుడి తపస్సు చేస్తే గాని సో నాలాంటి వాళ్ళ యొక్క ఆశ్రయం నీకు అందదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి మించి ఇంకెవరు లేరు అనుకుంటారు. అలాంటి వాళ్ళ సాంగత్యం కావాలి అని అంటే మనం భగవంతుడినే ప్రసన్నం చేసుకుంటే తప్ప అట్లాంటి ఒక జన్మ కావచ్చు లేదా అటువంటి ఒక సాంగత్యం కానీ దొరకదు అని వాళ్ళు అనుకుంటుంటారు వాళ్ళు. కాబట్టి ఈ మాటలన్నీ విన్నటువంటి ధ్రువుడు చాలా కోపంతో పాములాగా బిసగొట్టాడు. కానీ ఏమి చేయని నిస్సాయ స్థితి. ఎస్పెషల్ గా తండ్రి అనలేదే. కనీసం ఒక మాట కూడా ధ్రువ మహారాజు నువ్వు చనిపోయి తర్వాత నా గర్భంలోకి రావాలంట. అంటే నువ్వు చనిపోవాలని చెప్పేసి ఆమె కోరుకోవడం అది ధ్రువ మహారాజుని బాగా బాధేసింది అనమాట. కాబట్టి వెంటనే అతను బాగా ఇంకా కష్టం వేసింది ఏంటంటే తండ్రి కనీసం చిన్నపిల్లవాడు అతనికి ఏం తెలుసు ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నా కనీసం ఎక్కడ అతను ఆమెను ఆపలేదు అనమాట. అందుకని ఏం చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళాడు. సో తల్లికి ఆ విషయం అందింది ఏం జరిగిందో అక్కడంతా కూడా. వెంటనే ధ్రువుణ్ణి ఒడిలో తీసుకొని ఆ ఆ పదాలను విన్నటువంటి తెలుసుకున్న ఆమె ఎంతో ఆందోళన చెందింది. మొత్తానికి సహనాన్ని కోల్పోయి ఆమె కూడా ఏం చేయగలుగుతుంది. ఎందుకంటే ఆమెను కూడా పని మనిషి కంటే హీనంగా చూస్తున్నప్పుడు, అసలు రాజు పట్టించుకున్నప్పుడు ఆమె ఏం చేయాలో ఆమెకే తెలియనప్పుడు కేవలం ఆమె కన్నీరు కార్చడం తప్ప ఆమెకేమీ తెలియదు. కాబట్టి ఆమె ఏమీ చేయలేని నిస్సాయస్థితిలో ఉంది. కానీ వెంటనే సునీతి విషయం అంతా అర్థం చేసుకొని నువ్వు ఎవరికి చెడు జరగాలని మాత్రం నువ్వు కోరుకోవద్దు. ఎందుకంటే భక్తులు సునీతి నిజంగా భక్తురాలు కాబట్టి భక్తులకి తెలుసు ఏదైనా మనకి జరిగింది అంటే అది వాళ్ళ వల్ల మనకు జరగలేదు. మనం చేసుకున్న కర్మే మన దాకా వచ్చింది. వాళ్ళు ఎవరైనా మనల్ని అవమానిస్తున్నారు, మనల్ని తిడుతున్నారు లేదా మనల్ని ఆ, ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అది భర్త అయినా భార్య అయినా పిల్లలైనా సరే స్నేహితులైనా సరే ఎవరైనా మనకి ఆ ఆ మాటల వల్ల లేదా వాళ్ళు చేసిన పనుల వల్ల మనం హర్ట్ అయ్యామంటే మనం గాయపడ్డామంటే జనరల్ గా మనకి వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని ఇంకొంచెం మనం తిట్టడం ఇంకొంచెం శాపనార్థాలు పెట్టడం మనం చేస్తుంటాం. కానీ ఇక్కడ ఈమె భక్తురాలు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని ఏం చెప్తుందంటే దయచేసి ఎవరికి చెడు జరగాలి మాత్రం నువ్వు కోరుకోవద్దు. ఎందుకంటే అది నీకు రావాల్సిందే నీకు వచ్చింది. నీకు నీ దాకా వచ్చింది అంటే అది ఎవరి ద్వారానో మీ దాకా వచ్చింది కానీ వాళ్ళు కారణం కాదు. నీకు రావాల్సిన కర్మ వాళ్ళ మాధ్యమంగా నీకు వచ్చింది. కాబట్టి వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళకి చెడు జరగాలని మనం కోరుకోవడం అనేది అది మంచిది కాదు. ఎందుకనంటే అలా కోరుకుంటే దానివల్ల వాడు పడే బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ మనం కూడా అనుభవించాల్సిందే భవిష్యత్తులో. ఆ బాధ మనం కూడా అనుభవించాలి అని చెప్తుంది అనమాట. నిజం ఇది వాస్తవం ఇది. కానీ మనం ఆ టైంకి మనం బాగా మనసులో ఆవేదన ఉంటది కాబట్టి ఆ కోపాన్ని చూపించడం లేదా ఆ బాధను వ్యక్తం చేయడం ఎవరో ఒకరి మీద మన నింద వేసేసి వాళ్ళ కారణంగా చూపించి వాళ్ళని పదే 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 మనం చాలా ఇబ్బంది పెడతాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు ఎంత బాధపడతారో మళ్ళీ మనమే అనుభవించాలి మళ్ళీ వెళ్ళి. సో యాక్షన్ కి రియాక్షన్ వచ్చింది, మళ్ళీ రియాక్షన్ కి మళ్ళీ యాక్షన్ వస్తే మళ్ళీ దానికి మళ్ళీ రియాక్షన్ రావాల్సిందే. అందుకని ఆమె అంటుంది దయచేసి నువ్వు వాళ్ళకి చెడు కోరుకోవద్దు. ఒక విధంగా ఆమె చెప్పింది కూడా నిజమేను. ఎలాగో మీ తండ్రి నన్ను భారీగా చూడట్లేదు, కనీసం పని మనిషిలాగా చూడట్లేదు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యాలు కడుపున పుట్టడం కూడా నీ దురదృష్టం. అంటే నువ్వు చేసుకున్న కర్మ వల్లే నీకు ఈ ఈ స్థితి వచ్చింది లేదా ఇలాంటి మాటలు నువ్వు పడాల్సి వచ్చింది. అయితే అయితే నీ కోరిక నువ్వు నెరవేర్చుకోవచ్చు కానీ వాళ్ళకి చెడు జరగాలి, వాళ్ళు చెడు జరగడం వల్ల నీ కోరిక తీరదు. వాళ్ళు కష్టపడడం వల్ల నీ కోరిక తీరదు. సో వాళ్ళని నువ్వు ఇంకేనా, ఆ, హింసించినంత మాత్రాన నీ కోరిక నెరవేరదు. నువ్వు అనుకున్న లక్ష్యం నువ్వు చేరుకోలేవు. నువ్వు మీ నాన్నకంటే మించినటువంటి సింహాసనంలో నువ్వు కూర్చోవాలి అని నువ్వు అని అనుకుంటే కనుక అటుగా నువ్వు భగవంతుని ప్రార్థించు. ఎందుకంటే ఆ భగవంతుని పూజించడం వల్లనే బ్రహ్మ మీ ముత్తాత ఈ విశ్వాన్ని సృష్టించి కావాల్సిన అర్హత శక్తి ఆయన సంపాదించాడు. అలాగే మీ తాత మనువు
ఈ భౌమ సుఖము ప్లస్ మోక్షము లభించింది, రెండు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు దేవదేవుని ప్రార్థించడం వల్లే వాళ్ళు గొప్ప స్థానాల్లో ఆ, వాళ్ళు ఏలగలిగారు, గౌరవాన్ని సంపాదించారు, పేరు ప్రతిష్టను సంపాదించారు. కాబట్టి వీళ్ళందరి మనం వాళ్ళు చెప్పిన మాటల్ని, వాళ్ళు అన్న మాటలు మనం పెద్ద ఎక్కువ తీసేసుకొని మనం చేయాల్సింది మనం చేయకుండా గమ్ముకుంటే నష్టం మనకే అన్నమాట. సో ఎందుకు ఈ పాయింట్ మళ్ళీ ఈరోజు కొద్దిగా డిస్కస్ చేస్తున్నానంటే, మన సేవకు వచ్చినప్పుడు లేకపోతే మనం ఆ సో మందిరానికి వచ్చినప్పుడు, లేదా వివిధ అంశాలు లేదా వివిధ విషయాల్లో మనం నిమగ్నం అవుతున్నప్పుడు మనకి మనం కూడా ఇక్కడ ఎన్నో మాటలకి, ఎన్నో అవమానానికి గురవ్వచ్చు. ఓకేనా? మన తోటి భక్తులతో కావచ్చు, లేకపోతే మనకంటే ఆ తర్వాత వచ్చిన భక్తులతో కావచ్చు, మొత్తానికి అయితే మనకి ఎక్కడో దగ్గర అసౌకర్యం అయితే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఆ మాటలు మన చెవిన పడతాయో, మన మీద కావచ్చు లేదా మనం చేసిన పనుల వల్ల కావచ్చు, వెంటనే మనం ఏం చేస్తున్నామంటే ఐదర్ వాళ్ళని తిరిగి అంటున్నాం, లేదా రెండు మన అనలేని శక్తి లేకపోతే ఆ సేవ వదులుకొని వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా ఇంకా మేము సేవకు రాము, ఇంక మేము సేవ చేయము, వాళ్ళు ఉన్నంత వరకు మేము రాము. ఓకేనా? ఇక్కడ లక్ష్యం ఇంపార్టెంటా లేకపోతే వాళ్ళ మాటలు మనకి ఇంపార్టెంట్ అని మనం చూసుకోవాలి. ఓకేనా? సో జీవితకాలం నేను భక్తిలో ఉండాలి అని అంటే నేను వీటేటిని నేను పెద్దగా తీసుకోకుండా నా లక్ష్యం వైపు నేను వెళ్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఆమె ఏమంటుంది అని అంటే, నీకు లక్ష్యం పెద్దది తీసుకున్నావు కాబట్టి ఆ లక్ష్యం కోసం నువ్వు భగవంతుని ఆశ్రయించు. అంతేగాని ఈ మాటలు ఆ మాటలు వాళ్ళ అన్నవి వీళ్ళ అన్నవి నువ్వు పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళకపోతే నష్టం మనకే. ఎందుకంటే వాళ్ళ స్వభావం కొట్టి వాళ్ళు అంటనే ఉంటారు. వాళ్ళు అన్నదానికి భగవంతుడు వాళ్ళకి కావాల్సిన శిక్షలు, వాళ్ళకి కావాల్సిన ఆ ఫలితం వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కానీ నష్టపోయేది ఎందుకంటే మనం లక్ష్యాన్ని వదిలేసుకొని మళ్ళీ మనం పాత జీవితానికే వెళ్ళిపోతే, సేవలు వదిలేసుకొని సాంగత్యాలు వదిలేసుకొని మనం వదిలేస్తే నష్టం ఎవరికి? మనకే. ఇంకొకటి మనం చూడాల్సిందే, మనకి అందరితో సమస్యలు కాదు అక్కడ, ఒకరిద్దరితో మనకి సమస్యలు అయినప్పుడు, ఒకరితో సమస్య అప్పుడు ఆ ఒకరిద్దరితో మనం డీల్ చేసుకోవడం. కానీ మనం ఏమన్నా ఆ ఒకరిద్దరి సమస్యతో మనం మొత్తం వదిలేసుకుంటున్నాం మనం. ఇది ఎంత మూర్ఖత్వం ఇది! మనకి ప్రపంచంలో ఒకరిద్దరితో సమస్య అయినప్పుడు ఆ ఒకరిద్దరితో ఏం చేయాలా, ఎట్లా దాంతో మనం అంటే వాళ్ళు మన దారికి తీసుకురావడం లేకపోతే మనం వాళ్ళ దారిలోకి వెళ్ళడమా, ఏదో ఒకటి మనం తెలివిగా ఆలోచించుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. కానీ మన మన మనసు ఆల్రెడీ మనలో కూడా త్రిగుణాల ప్రభావంలో మనం కూడా గురయ్యాం కాబట్టి, మనలో కూడా కామ క్రోధ మోహ మదమత్సరాలు మనలో ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళు అన్నదానికి మనం టక్కనే రియాక్ట్ అయిపోయేసి మనము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో జన్మల తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఎవరో ఒకరో ఇద్దరు అన్న మాటలకి మనం వెళ్ళిపోయామంటే భగవంతుడు అనుకుంటాడు, ఈ మాత్రం నువ్వు తట్టుకోలేకపోతే, ఈ మాత్రం నీకు సహనం లేకపోతే, ఈ మాత్రం నువ్వు పోరాడేటటువంటి తత్వం నీకు లేకపోతే అటు నువ్వు భక్తికి పనికి రావు అని. భక్తిలో ఎదగడానికి నీకు ఎటువంటి అర్హతలు నీకు లేవు అని. సో అందుకే ఈమె, నువ్వు ఆ మాటలు మీ పినతల్లి అన్న మాటలు నువ్వు ఎక్కువ తీసుకోవద్దు. అది పెద్ద విషయమే కాదు అసలు. వాళ్ళంతా మన జీవితంలో ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉండరు వాళ్ళంతా. కానీ మనం ఏదో కొంత కొంత సమయానికి ఏదో మనం పడినటువంటి చిన్న ఇబ్బంది, మనం జీవితకాలం మనమే శిక్ష చేసుకుంటున్నాం. మనమే భగవంతుడి సేవకు దూరం అవుతున్నాం. మనమే ఇంకెంతో మంది మంచి మంచి భక్తులు ఉన్నారు. ఇంకెంతో మంది మంచి మంచి మనకి మనకి మంచి చెప్పి మన చేత నడిపించి మనలో ఉన్న గుణాలను కనిపెట్టి మనకి ఎంతో తోడ్పడిచే భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఒకరిద్దరి యొక్క మాటల్ని తీసుకొని రాత్రింబవళ్ళు దాని గురించి ఆలోచిస్తూ, మాకు అవసరమా, మేము ఎట్లాంటి వాళ్ళం, మేము ఇటు వచ్చాము ఇవన్నీ మేము పడాలనా, అది ఇది అంటే ఏది మనకి ఊరికే రావు. వైకుంఠం కానీ గోలోకం ఊరికే రాదమ్మా మనకి ఏది కూడా. ఓకేనా? ఎప్పుడైతే మనకి జరిగిందో వెంటనే మనం ఉత్తమ భక్తుల యొక్క ఆశ్రయం తీసేసుకొని ఎట్లా దాన్ని అధిగమించాలో మనము
అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకొని అర్థం చేసుకొని మనం దాన్ని పాటించి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇవే అవమానాలు వాళ్ళు కూడా పడున్నారు. మనకంటే ఉత్తమ భక్తులు ఉన్నవాళ్ళు మనకంటే 1000 రెట్లు పడున్నారు ఇదే మానవమానాలు. కానీ అన్నింటిని వాటి అధిగమించి వాళ్ళ కృష్ణుడి సేవే కావాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ఆగిపోయి దాంట్లో ఆ ఇంకొద్దిగా భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకొని గురి యొక్క ఆ ఆ సూచనలని సలహాలు వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళు దీన్ని అధిగమించగలిగారు కదా. అంతేగాని మీకొక్కరికే అది ఫస్ట్ టైం జరగడం కాదు అదంతా, లేదా మీకు మాత్రమే అలా జరిగింది కాబట్టి నేను వీటన్నిటినీ సీరియస్ గా తీసుకొని నేను కానీ వెళ్ళిపోయాను అనుకోండి, నష్టం మనకే. ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత ఈ అవకాశం మనకు దొరికింది. అందువల్ల మాటల్ని పక్కన పెట్టేసుకొని అవి పెద్ద విషయమే కాదన్నట్టుగా మనం అధిగమించగలిగితేనే మన జీవితకాలం మనం భక్తిలో ఉండగలుగుతాం. అండ్ మరణ సమయంలో మనం భగవంతుని గుర్తుపెట్టుకోవడం ఇక్కడి నుంచి మనం బయటికి రాగలుగుతాం. ఓకే. సో కాబట్టి ఆయన అంటున్నాడు ఆమె అంటుంది అందుకనే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద లక్ష్యాల కోసం వెళ్ళిపోయారు. వాళ్ళేమి ఆ ఈ చిన్న చిన్న మాటలు అనే దానికి వాళ్ళేం అక్కడితో ఆగిపోవాల. వాళ్ళు ఇంతకంటే పెద్దవైనటువంటి విషయాలు వాళ్ళు డీల్ చేశారు. ఇటువంటిని వాళ్ళు అధిగమించారు. ఏం బ్రహ్మ జరగలేదు అవమానాలు. స్వయంభూ మనకి కూడా ఎన్నో అవమానాలు జరిగి ఉంటాయి. ఒక పదవిలో అధిరోహించామంటే చాలా చాలా విషయాల పట్ల వాళ్ళు ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళు. కానీ అన్నిటిని దాటి వాళ్ళ లక్ష్యం వైపు వెళ్ళారు. కాబట్టి నువ్వు కూడా భగవంతుడి యొక్క ఆశ్రయం పొందు. నిజంగా ఆయన భక్తవత్సలుడు, ఆయన భృత్యవత్సలుడు. మోక్షం కావాలనుకునే వారికి కూడా మోక్షం ప్రసాదించాడు. కాబట్టి భక్తి యోగంతో భగవంతుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని నిత్యమైన సేవలో నువ్వు నిమగ్నం అవ్వు. నువ్వు లక్ష్యం అది పెట్టుకో. వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు ఎప్పుడో అన్న మాటల్ని దాన్ని మనసులో పెట్టుకొని మనం ఆ రోజు నలిగిపోతూ దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. అనేవాళ్ళు మాట అనేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా జాలీగా ఉన్నారు వాళ్ళు. మనం అవి మోసుకొని మనం కురింగిపోయి బీపీ షుగర్లు తెచ్చుకొని మనం మాత్రం ఆడే పడి ఉన్నాం. ఆ రోజు ఎట్టున్నాం, ఈ రోజు కూడా అక్కడే ఉన్నాం అనమాట. ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెళ్ళలేకపోయాం మనం. కాబట్టి ఒకటి అన్నాడు, నీ బాధ భగవంతుడు తప్ప ఇంకెవ్వరు తీర్చలేరు. లక్ష్మి లాంటి వాళ్ళు కూడా భగవంతుడి అనుగ్రహం కోసమే వాళ్ళు నిరంతరం వాళ్ళ సేవలో నిమగ్నం అవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ నువ్వు నువ్వు వెళ్ళేటువంటి ఎంచుకోవాల్సిన దారి భగవంతుని ఎట్లా తృప్తిపరచాలని. అంతేగాని కక్షతో లేకపోతే ఆవేశంతో మనము వీళ్ళని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే సమయం వృధా తప్ప మనకి జరగాల్సిన మేలు అసలు జరిగేదానికి అవకాశం మనకి ఉండదు. కాబట్టి ఇది ఫైనల్ గా ఎప్పుడైతే ధ్రువుడు ఈ విషయాలు తీసుకున్నారో, ఈ విషయాలు విన్నాడో, రెండు విషయాలు తన మనసులోకి వచ్చినాయి. వాళ్ళ అమ్మ ఏమనింది? సునీతి, వాళ్ళ మీద నువ్వు ఎటువంటి కక్ష పెట్టుకోవద్దు, వాళ్ళు నువ్వు ఏమీ అనొద్దన్నాడు. కానీ అది తీసుకోవాలా, మనసులో పెట్టుకున్నాడు ఆ విషయాన్ని మాత్రం. ఈ విషయాన్ని మాత్రం తనకి వాళ్ళ అమ్మ చెప్పినా కూడా తను ఇదే పరిస్థితిలో లేడు. వాళ్ళ పినతల్లి మీద అలాగే వాళ్ళ తమ్ముడి మీద తనకి ఆ ఆవేశం ఆ కోపం మాత్రం అట్లాగే ఉంది. ఆమె చెయ్యొద్దనింది కానీ అది మాత్రం తన వల్ల కాల. ఎందుకంటే మనం అందరం సామాన్యులమే కదా. సో ధ్రువుడు కూడా చిన్న పిల్లవాడు సామాన్యుడిగానే ఆ విషయాన్ని అట్లే పట్టుకున్నాడు. కానీ రెండో విషయాన్ని మాత్రం తీసుకున్నాడు. ఏంటది? నువ్వు నాకు మా నాన్నకంటే మించిన సింహాసనం కావాలి అని అంటే ఒక దేవదేవుడైనటువంటి కృష్ణుడిని లేదా హరిని తప్ప, హరిని మాత్రమే ఆశ్రయించాలి. అప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు. నువ్వు అనుకున్నటువంటి ఆ ఆ, స్థితిని నువ్వు పొందగలవు అనుకున్నప్పుడు ఆ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే అతను ఎలాగైనా సరే దాన్ని పొందాలని చెప్పేసి అతను ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఎందుకంటే లోపల ఒకరోజు చూడు, నేను ఆ సింహాసనం చూడు, దానికంటే మించిన సింహాసనం నేను అధిరోహిస్తాను చూడు అని చెప్పేసి ఆ పట్టుదలతో తనున్నాడు. అయితే దానికి ఆమె దారి ఇచ్చింది. ఏంటది? అట్లాంటి పెద్ద పెద్ద కార్యాలు చేయాలంటే
మన సొంత మనం మన వల్ల కాదు. ఇప్పుడు మనకు పోరాడే శక్తి కూడా లేదు. వాళ్ళు ఎదిరించే శక్తి మనకు లేదు. కానీ మనకి వేరే మార్గం ఉంది. మనం దేవదేవుని భగవంతుని కానీ మనం ఆశ్రయిస్తే ఆ స్థానాన్ని మనం పొందొచ్చు. నువ్వు బ్రహ్మను అడిగినా ఆ స్థానం నీకు ఇవ్వలేడు. మీ తాత అయినట్టు మను అడిగినా ఆ స్థానం నీకు ఇవ్వలేడు. కానీ ఎటువంటి లక్ష్యమైనా సరే నువ్వు కోరుకున్నట్లయితే అది నువ్వు పట్టుకోవాల్సింది దేవదేవుని. ఆ విషయాన్ని పట్టుకొని ఇంకా ఆగలేదన్నమాట. ఇంకా వనానికి వెళ్ళిపోయాం. సో ఎందుకనంటే అడిగాడు, ఎక్కడ దొరుకుతాడమ్మా ఆ హరి, ఎక్కడ దొరుకుతాడు అంటే, అది పెద్ద పెద్ద ఋషులు మునులంతా కూడా వాళ్ళంతా వనంలో కూర్చొని ఆ క్షేత్రాల్లో కూర్చొని వాళ్ళు తపస్సులు చేస్తుంటున్నాయన్న. అది కాబట్టి వనంలో ఋషులు ఉంటారు కాబట్టి బహుశా అక్కడే మనం అక్కడ మనకు దొరుకుతాడేమో హరి అని చెప్పాడు అనమాట. చెప్పిందనమాట ఆమె. సో వెంటనే తల్లి సూచనల్ని విన్న ధ్రువుడు తన కోరికను తీర్చుకొనుటకు తన మనసును బుద్ధిచే నియంత్రించుకొని ఇంటిని వదిలాడు. ఇల్లు వదిలేశాడు. ఎందుకంటే వెంటనే నేను దాన్ని నిరూపించుకోవాలి. నేను పట్టుదల చాలా ఇదిగా ఉంది అసలు. ఏమాత్రం ఆగల. తెలుసుకున్నాడు, ఇంక వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాడు అంతే. ఎప్పుడైతే ఆ వార్త విన్న నారదుడు ఆశ్చర్యంతో ధ్రువుడిని కలిశాడు. అదేంది, ధ్రువుడికి ఎలా తెలిసింది అబ్బా ఇక్కడికి? ధ్రువుడికి ఎలా తెలిసింది? ఈ- ఎందుకంటే నారద వారికి ఎలా తెలిసింది ధ్రువుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు అని? ధ్రువుడిని పోయి కలిశాడు నారదుల వారు. ఎందుకంటే నారదుల వారు త్రికాల జ్ఞాని. సో త్రికాల జ్ఞాని అంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏం చేస్తుంటారో కూడా ఓకేనా, తనకి భక్తులు కూడా తెలుస్తుంది అన్నమాట. ఎస్పెషల్ గా గురువుకి తెలుస్తుంది ఏ శిష్యుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. ఓకేనా? తనకి తనకి ఆ, తన తీవ్రమైనటువంటి భక్తి చేస్తున్నప్పుడు తనకి ఏ విధంగా మనం వెళ్ళి తనకి సహాయం ఇవ్వాలి అది గురువు తెలుస్తుంది. ఎందుకంటే గురువు పరమాత్మ వేరు వేరు కాదు. ఎందుకంటే గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవానుడి మనసులో ఏముంటుందో అదే గురువు మనసులో కూడా ఉంటుంది. లేదా గురువు మనసులో ఏముంటుందో అదే భగవానుడి మనసులో కూడా ఉంటుంది. అంటే గురువు కూడా ఒక పరమాత్ముడు లాగానే. ఒక పరమాత్ముడు లాగా సమస్తం అర్థమవుతుంది. మనం చూడంగానే వాళ్ళకి అర్థమైపోద్ది. మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఏ స్థితిలో ఉన్నాము కూడా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అయితే ఇక్కడ మరి నారదుల వారికి ఎలా తెలిసింది ధ్రువుడు ఏడకు వస్తున్నాడు అని? ధ్రువుడి దగ్గరికి ఎలా వచ్చాడు అతను? ఎందుకంటే ఇక్కడ సన్నివేశం అంతా వేరు వేరు జరుగుతుంది. ఇక్కడ ఉత్తానపాదు ఆ తర్వాత సురుచి వీళ్ళన్న మాటలకి ధ్రువుడు ఇంత ఇదయ్యి తల్లి సూచన మేరకు బయటికి రావడం అనేది, అది ఎలా తెలిసిందంటే నారదుల వారికి భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఒక ఒక జీవుడు సిన్సియర్ గా భక్తి చేస్తానని ప్రయత్నిస్తున్నాడో, సిన్సియర్ గా భక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో, వెంటనే అక్కడికి భగవంతుడు గురువుని పంపిస్తాడు అక్కడ. వెంటనే. ఎందుకంటే తను రాక రాక ఎన్నో జన్మల తర్వాత ఇప్పుడు భగవంతుడి గురించి తను ఆలోచిస్తున్నాడు. జిజ్ఞాస వెతుకుతున్నాడు. ఆ, సరైనటువంటి మార్గం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఒక సిన్సియర్ సోల్ అంటే ఒక ఒక శ్రద్ధ కలిగినటువంటి ఒక జీవుడు భగవంతుడి కోసం తాను పరితపిస్తున్నప్పుడు వెంటనే అక్కడ భగవంతుడే ఒక గురువుని అక్కడికి పంపిస్తాడు అనమాట. అలా నారదవాయుడికి వచ్చారు. ఐదరథ త్రికాల జ్ఞానిగా ఎక్కడైతే భక్తులు ఉన్నారో, ఎక్కడైతే భక్తులకి ఆ ఒక దశానిర్దేశం కావాలో దు- డైరెక్ట్ గా నారదవాయుడికి వెళ్ళి ఉండొచ్చు, లేదా భగవంతుడే స్వయంగా పంపించి ఉండొచ్చు. సో ఎందుకంటే తన భగవాను కోసం వెతుకుతున్నాడు కాబట్టి ఆ భగవాను కోసం వెతికే క్రమంలో గురువు యొక్క ఆ, ఆశ్రయం కావాలి. సో అందువల్లనే అక్కడికి నారదుల వారు రావడం జరిగింది అనమాట. వెంటనే ఆ నారదుల వారు ఆశ్చర్యంతో ధ్రువుడిని కలిశాడు. తన తలతో చేతులు నిమురుతూ, అంటే నారదుల వారు
పెద్దవారు కదా, ఆ చిన్న పిల్లవాడి యొక్క చేతిలో ఆయన తల మీద పెట్టారని నిమురుతున్నాడు అనమాట. ఏమండి ఆయన నిమురుతూ ఏమంటున్నాడంటే, ఈ క్షత్రియులు ఎంత పౌరుషం కలిగిన వాళ్ళు నాయన. ఇంత చిన్న వయసు గల పిల్లవాడు కేవలం పినతల్లి అన్న మాటలకి చాలా తీవ్రంగా తీసుకున్నాడు అసలు. మామూలుగా అయితే ఇక్కడ ఎవరో చిన్న పిల్లలు ఎలాగ ఒక మాట అటు ఇటు అంటే ఒక 2 నిమిషాలు దాని గురించి ఆలోచించి తర్వాత బాధపడో ఏడ్చో తర్వాత దాని గురించి మర్చిపోతారు. మీరు ఎంత కొట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక అరగంట గంట తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు హ్యాపీ కలిసిపోతారు. అసలు ఆ మనసులో ఆ మాటలే అసలు ఉండవు. కానీ క్షత్రియులు అట్లా కాదు. మాట అంటే పడే పరిస్థితే లేదు. అందుకే మీరు కానీ గమనిస్తే భగవద్గీతలో అర్జునుడు నేను వెళ్ళిపోతాను యుద్ధం నుంచి, ఆ, అనవసరంగా నా వాళ్ళని నేను చంపుకోదలుచుకోలేదు. నేను వాళ్ళందరిని చంపి నేను అనవసరంగా అందరి నోట్లో నేను ఒక ఒక పాపాత్ముడిగా నేను నానడం కంటే నేను బయటికి వెళ్ళిపోవడం మంచిది అన్నప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమంటాడు, నువ్వు బయటికి వెళ్తే పర్వాలేదా బానే ఉంటుంది, కానీ అందరూ నువ్వేదో వాళ్ళ మీద జాలిపడి నువ్వు వెళ్ళావని అనుకోరు. వాళ్ళు అనుకుంటారు నువ్వు పారిపోయావు ఇక్కడి నుంచి అని అంటారు. ఒక క్షత్రియుడికి ఆ, మరణం కంటే మించి అవమానాన్ని తట్టుకోలేడు. కాబట్టి వాళ్ళెవరు కూడా నిన్ను, ఓకేనా, దయ తెలుసుకొని నువ్వు వాళ్ళ మీద భీతితో వాళ్ళ మీద దయతో నువ్వు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయావు అనుకోరు. నీ సామర్థ్యాన్ని నిన్ను శంకిస్తారు. ఇవన్నీ తట్టుకొని నువ్వు నిలబడగలుగుతావా? ఎందుకంటే క్షత్రియులు ఈ నీ మాటలు పడరు వాళ్ళు అసలు. కాబట్టి నువ్వు అనవసరంగా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నేను చెప్పానని చెప్పి నువ్వు యుద్ధం చెయ్యి. దానివల్ల ఏదొచ్చినా సరే అది నేను చూసుకుంటా అంటావు. ఇంకా అర్జునుడు చెప్పాలంటే కొంత సాధించిన తర్వాత ఆ మాత్రం పౌరుషం ఉండేదే ఓకే. కానీ ఇక్కడ చూడండి అసలు ధ్రువుడు అసలు ఏమీ అసలు సాధించాల. పైగా 5 ఇయర్స్ 5 సంవత్సరాల పిల్లవాడు. సో 5 సంవత్సరాల పిల్లవాడు ఆ, ఇప్పటికే ఇంత పౌరుషంతో ఉన్నాడు అని అంటే ఆలోచించుకోవాల్సింది అంటే నిజంగా క్షత్రియులు ఏంద్రనైనా అసలు వీళ్ళు చిన్న మాట కూడా వీళ్ళు పడలేకపోతున్నారే అని చెప్పి చిన్న ఏదో ఆ మన్న మాటలకి అంత తీవ్రం తీసుకొని ఇల్లు వదిలేసి అడవిలోకి రావడం. అడవిలో ఇంకా అంతకంటే పెద్ద జంతువులు ఉంటాయి. ఎక్కడ పోవాలో తెలియదు అతనికి, కానీ టక్కన వచ్చేసాడు బయటికి. ఒకటి పట్టుదల, క్షత్రియుడికి ఉన్న పట్టుదల. రెండు ఆ స్వభావానికి పోరాడేటట్టు పటిమ. ఏమైనా రాని చూసుకుందామని. అయితే చిన్నపిల్లలు ఇంట్లోనే లైట్ లైట్ ఆగిపోతే కరెంట్ లేకపోతే భయపడేది. కానీ ఆ వయసులో బయటకు వచ్చి అడవిలోకి వెళ్ళడం అంటే ఎవరు పక్కన కూడా లేరు మళ్ళీ. జనగా మన యాత్రలకు వెళ్తున్నప్పుడు కూడా లేదా తిరుమలకి వెళ్తున్నప్పుడు జనం మనం చెప్తారు కదా, గుంపుగా వెళ్ళండి అందరితో తోడు తీసుకెళ్ళండి అంటారు. అప్పటికే అన్ని వసతులు ఉన్నాయి అక్కడ. అయినప్పటికీ కూడా తోడుగా వెళ్ళమంటారు. కానీ ఇక్కడ ఇల్లు వదిలేసి నేను వెంటనే అడవిలోకి రావడం, అసలు ఈ వయసులో ఇంత పౌరుషం ఇంత పట్టుదల అసలు. మాటలు ఆ మాటల్ని ఇంత తీవ్రంగా తీసుకున్నాడు అసలు. నిజంగా అసలు ఆ, అసలు క్షత్రియులు నిజంగా అసలు ఎంత పౌరుషుడైనా అసలు వీళ్ళకి. సో సో అలా ఆలోచిస్తూ నిమురుతూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ అదే నాకు చెప్పినట్టుగా అక్కడ నారదవారు రావడానికి కారణం అక్కడ ఆయన త్రికాల జ్ఞాని ఒకటి. ఒక జీవుడు భక్తి తీవ్రంగా తీసుకుంటే భగవంతుడు ఒక ప్రతినిధిని అక్కడ పంపిస్తాడు. సో నారదుల వారు అక్కడికి రావడం జరిగింది. ఆ ధ్రువుడితో అంటాడు అనమాట, చిన్నపిల్లలు ఆటలో నిమగ్నం అవ్వాలి కానీ ఆ, మానవ మానవులచే పెద్ద ప్రభావితం కారాదు. ఈ వయసులో బాగా ఆడుకొని చక్కగా మంచి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆహారాన్ని బాగా తీసుకొని చక్కగా అందరితో పాటు కలివిడిగా పోతూ వస్తూ హ్యాపీగా గడపాల్సింది ఎందుకు నువ్వు దాన్ని ఈ మానవ మాల్చి ఎందుకు ప్రభావితం అయ్యావు? ఇంత ప్రభావితం కాకూడదు అసలు. ఇవి చిన్న చిన్నవి ఇవన్నీ జీవితంలో ఇంకా ఎన్నో చూడాల్సింది, ఇంకా ఎన్నెన్నో పడాల్సి వస్తుంది. ఇంత చిన్నదానికే నువ్వు ఇట్లా అయితే ఎట్లాగా? కాబట్టి ఇప్పుడు ఈ ఈ వయసు కాదులే, నువ్వు మళ్ళీ వెళ్ళిపో, నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పడానికి నారద ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నారద ఇక్కడ యాక్చువల్గా పరీక్షిస్తున్నాడు అనమాట, నిజంగా ఇతను భగవంతుడి కోసమే వచ్చాడా అని, లేదా ఊరికే ఆవేశంతో అట్లా వచ్చేసి మళ్ళీ రాత్రి అయిపోగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చాడా అని. ఎందుకంటే భగవంతుడు
భౌతిక కోరికలు ఏది కోరుకున్నా నీకు వెంటనే ఇచ్చేస్తాడు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాల్లో అంశాల్లో మాత్రం అంత సామాన్యంగా ఇయ్యడు. పరీక్షించి 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 పరీక్షించిస్తాడు. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి భక్తుడయ్యాడు అని అంటే ఇంకా భగవంతుడు తన మాట వినాలి. ఇంకా భగవంతుడు ఆయన మాట వినాల్సి వస్తుంది. అంటే ఒక భక్తుడి మాట నేను వినాలంటే ఆ భగవంతుడు ఆ భక్తుడు ఎంతో యోగ్యుడై ఉండాలి, ఎంతో పరిణితి చెంది ఉండాలి. ఓకే. ఆ భగవంతుడి గురించి పూర్తి స్థాయిలో భగవంతుడి హృదయాన్ని అర్థం చేసుకో ఉండాలి ఆ భక్తుడు. కాబట్టి ఈ భగవంతుడు కృష్ణుడు మనకి ఏదైనా ఇస్తాడు కావాలనుకుంటే, కానీ భక్తి మాత్రం అంత సామాన్యంగా ఇవ్వడు. ఎందుకంటే ఇక్కడ మానవమానాలు, సుఖదుఖాలు, జయపజయాలు వీటికి ఏమాత్రం ప్రభావితం కాని వాళ్ళకి మాత్రమే మోక్షానికి అర్హులవుతారు. కాబట్టి నువ్వేంది ఈ విధంగా మానవమానాల్లో అంత ఈజీగా ప్రభావితం అయిపోయావు ఏంది? ప్రభావితం అయిపోయేసి నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావేంటి? అసలు ఆ అవమానం తీసుకునేవాడు భక్తికి పనికిరాడు. లేదా గౌరవం తీసుకునేవాడు కూడా భక్తి పనికిరాడు. అంటే గౌరవం తీసుకుంటే మనకి గౌరవం వస్తుంది. అవమానం తీసుకున్నాం అనుకుంటే దుఃఖం వస్తుంది. రాగము ద్వేషము రెండు పనికిరావు అనమాట. ఈ రెండిటికి అతీతంగా పోగలగాలి. రాగం వచ్చినా నా యొక్క భక్తి, నా సేవ అలాగే జరగాలి. నాకు దుఃఖం వచ్చినా లేదా ద్వేషం వచ్చినా నేను అలాగే కొనసాగాలి. అంటే ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు నన్ను ప్రభావితం చేయకుండా ఉంటాయో, ఆ ఆ ఆ మాటలు కావచ్చు, ఆ పరిస్థితులు కావచ్చు, నన్ను ఇబ్బంది అవి ఉన్నా కూడా నా సేవకి ఎప్పుడు ఎటువంటి ఆటంకం రావు. అంటే అప్పుడు నేను ఈ ద్వంద్వాల నుంచి నేను బయటపడినట్టు. కానీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈయన ఆల్రెడీ అవమానం తట్టుకోలేక వచ్చేసాడు ఇతను. సో మరి అవమానానికి తట్టుకోలేక వచ్చిన వాడు ఖచ్చితంగా అతను భక్తికి అర్హుడా అంటే అర్హుడు కాదు. కానీ ఇక్కడ ఈ నారదుల వారు ఎన్ని రకాలుగా చెప్పి ట్రై చేసి ఇప్పుడు మనం చూస్తాం, ఎన్ని రకాలుగా చెప్పి ప్రయత్నించినా కూడా నాకు హరి కావాల్సిందే అంటాడు. చూద్దాం అది కూడా. మానవ మనాలు మన అసంతృప్తికి కారణం కావచ్చు, కానీ అవి కలిగేది కర్మానుసారం. నిజంగా మానవ మనాలు జరిగినప్పుడు మనకి నిజంగా అసంతృప్తి ఉంటుంది. కొన్ని రోజులు పొగుడుతారు, కొన్ని రోజులు మనకు తిడతారు. ఒక్కోసారి మనకి పొగడ్తలు వస్తాయి, ఒక్కోసారి మనకి తిట్లు వస్తాయి. ఇలాగా జీవితం అసంతృప్తి కారణం కావచ్చు. కానీ ఆ మానవ మానాలు వచ్చేది కర్మానుసారమని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు ధ్రువ? ఓకే. అంటే నువ్వు చేసుకున్న కర్మ వల్లే నీకు ఈ రోజు ఈ అవమానం వచ్చింది. సో నువ్వు చేసుకున్న కర్మకి నీకు అవమానం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు? నువ్వు చేసుకున్నదే నీకు వచ్చింది. నువ్వు చేయకుండా ఉంటే నీకు ఈ రోజు వచ్చేది కాదు. నువ్వు చేసావు కాబట్టి నీకు వచ్చింది. కాబట్టి నీ అసంతృప్తికి కారణం మీ పినతల్లి కాదు, లేదా మీ తమ్ముడు కాదు, లేదా మీ తండ్రి కాదు. నీ అసంతృప్తికి కారణం నువ్వు చేసిందే. నీకు ఈ రోజు నీ నీ దగ్గరికి అది ఒక ఫలితంగా వచ్చింది. మరి మానవమానాలు వచ్చేది కూడా కర్మానుసారం అయినప్పుడు, నువ్వు చేసిన దానికి నువ్వు ఈరోజు అనుభవిస్తున్నప్పుడు, మరి మీ పినతల్లి అన్న మాటకి నువ్వు ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నావు? కాబట్టి వద్దు. ఆ వాళ్ళని మనం ఆ మాటలు మనం మన మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె అనింది, నిన్ను అనింది అంటే అది నీకు రావాల్సింది కాబట్టి ఆమె అనింది. ఇంకేమంటాడంటే, ఓకే, మీ తల్లి చెప్పినట్లుగా కావున తెలివైన వాడు అనుకూల మరి ప్రతికూల పరిస్థితుల్లో భగవంతుడి ఆజ్ఞగా స్వీకరించి తృప్తి పడతాడు, తృప్తిగా ఉంటాడు. నిజమైనటువంటి తెలివైన వాడు ఏం చేస్తాడంటే తనకి అనుకూల పరిస్థితులు వచ్చినా సరే, ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే, ఇది భగవంతుడి యొక్క దయ అనుకుంటాడు, ఇది భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుకుంటాడు. భగవంతుడు నా దాకా నన్ను అవి అవి పంపించాడు అని అంటే నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి వీటన్నిటిని ఒక మాధ్యమంగా తను నా దగ్గరికి పంపిస్తున్నాడు. తన దగ్గర చేర్చుకోవడానికి
నా వద్దకి రకరకాలటువంటి పరిస్థితులు నాకు కల్పిస్తున్నాడు. కొన్ని ఏమో మనకి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఏమో మనకి ప్రతికూలంగా ఉన్నాయి. మనకి అనుకూలంగా ఉన్నా మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికే, ప్రతికూలంగా ఉన్నా సరే మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే భగవంతుడు తండ్రి స్థానంలో ఉండి తన దగ్గరికి తన పిల్లల్ని తీసుకురావడానికి తను ప్రయత్నిస్తున్నాడు. ఎంతో కాలంగా ఈడ వచ్చి తనని వదిలేసి ఎవరెవరి వెనకాలో అడుక్కుంటూ అడుక్కుంటూ మనం పరిగిస్తూ పరిగిస్తూ ఉన్నాం ఇక్కడ. దానివల్ల మనం ఇంకా ఇంకా దుఃఖాల్లోకి వెళ్తూ ఉన్నామని, ఇంకా చాలు నువ్వు ఆడిన ఆటలు, నువ్వు ఇంక తిరిగి రా, ఇంక నువ్వు ఇంకా చాలు నువ్వు వచ్చింది. ఓకే. ఎట్లయితే మనం మన పిల్లలు మన ఇల్లు వదిలేసి పక్కన వీధులను ఎక్కడ పోయి ఆడుతూ ఉంటారు, ఆడుతూ 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 ఉంటారు. అది మధ్యాహ్నం అయిపోతా ఉంది, లేకపోతే సాయంత్రం కూడా అయిపోతా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం వెళ్ళి ఆ బిడ్డను నాలుగు తగిలిచ్చి, ఇంక చాలు నువ్వు ఆడింది రా, నువ్వు రా అంటాం మనం. ఎందుకంటే ఇల్లు మర్చిపోయాడు, వాకిలి మర్చిపోయాడు, ఆ, ఆకలి మర్చిపోయాడు. ఆ, ఇట్లా ఉంటే మరి తన ఆరోగ్యం ఏమవుతుంది, తన 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 పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెళ్ళి ఎక్కడున్నాడో వెళ్ళి మరి తీసుకుపోయి కొట్టి, లేదా మనం ఇంకోసేపు ఆడుకుంటా, లేదు నేను నాన్న ఇంకోసేపు నేను చూసుకుని వస్తా అంటే, ఇంకా చాలు రా అంటాం మనం. అంటే అప్పటి వరకు మనం మనం అప్పుడు మధ్యలో పిలిచాం మనం, రా మనం కొద్ది ఇంకోసేపు ఆడుకుంటే కదా, సరే సరేలే, సరే సరేలే అని మనం అప్పుడు దాకా ఓపిగ్గా ఉన్నాం అన్నమాట. సరేలే, ఒక అరగంట సేపులో మళ్ళీ వస్తాడు, అరగంట చూసాం రాలా, మళ్ళీ చూసాం గంట సేపు రాలా, మళ్ళీ పిలిచాం, ఇంకొద్దిసేపు ఆడుకొని వచ్చేస్తా అంటాం వాళ్ళు. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసిందే. కానీ ఒక టైం వచ్చింది, ఇంకా ఇంకా ఉపేక్షించేది లేదు అనుకున్నారు తల్లిదండ్రులు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా చాలు నువ్వు రా, ఇంకా చాలు అని చెప్పారు. లేదా ఇంకోసారి అప్పుడు ఇంకా కొట్టారు, ఇంకా కొట్టి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం. ఒక భక్తుడి జీవితంలో ఓకేనా ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయా అంటే, ఇంక నువ్వు ఆడిన ఆటలు చాలు. ఓకేనా, ఇంకా నేను ఇంక నేను బెత్తం తీసుకుంటే కానీ నువ్వు వెనకాలకి రావు. ఇప్పుడు దాకా నీ దగ్గర ఉన్న ఆస్తులు చూసుకొని నువ్వు ఆడింది చాలు. ఇప్పుడు దాకా నీకున్న పేరు ప్రఖ్యాతులు నువ్వు చూసి ఆడుకుంది చాలు. ఇప్పుడు దాకా నీ చుట్టూ ఉన్న సరంజామా ఇవన్నీ చూసుకొని నువ్వు ఆ వాటి వెనకాల పడింది నువ్వు చాలు. ఇంకా చాలు, ఇంకా నువ్వు వచ్చేసేయి ఇంకా అని చెప్పేసి అప్పుడే ఎవ- మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి ప్రతికూలంగా మారడం ప్రారంభమవుతాయి. అది కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, వ్యాపారంలో కలిసి రాకపోవడం కావచ్చు, ఇంకోటి ఇంకోటి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ జరిగాయి అంటే మనం అర్థం చేసుకోవాలా, ఇంకా భగవంతుడు ఎట్టి పరిస్థితులు నన్ను వెనకాల రమ్మనేస్తున్నాడు, ఇంకా ఇంకా అనవసరం, ఇంకా వీటిలో నేను టైం వేస్ట్ చేసుకోకూడదు ఇంకా అని చెప్పి అర్థం చేసుకున్న భక్తులు ఆ ప్రతికూల పరిస్థితుల్ని భగవంతుడి యొక్క దయ అనుకుంటారు. అది అర్థం చేసుకోలేని వాళ్ళు భగవంతుడు నన్ను కష్టపెడుతున్నాడు, ఏం భగవంతుడు ఈయన, ఈయన ఒక దుర్మార్గుడు, కఠినాత్ముడు అని వాళ్ళు అనుకుంటారు. ఎట్లాగైతే డాక్టరు ఆ, ఎంతో అవసరమైతే గానీ బాగు చేయడానికి ఆపరేషన్ చేయడు, ఎంత పరిస్థితి చాలా ముదిరిపోయింది అక్కడ, ఇంకా తప్పదు అని చెప్పి ఇంకా తాను పదునైనటువంటి ఆయుధాలు వాడతాడు. ఇంక ఎందుకు వాడుతున్నాడు, మనల్ని బాగు చేయడానికి. అర్థం చేసుకున్నటువంటి పేషెంట్ సహకరిస్తాడు దానికి. డాక్టర్కి కావాల్సినవన్నీ విధంగా తాను చేస్తాడు. అని భగవంతుడిని తర్వాత, సారీ, డాక్టర్కి అతను కృతజ్ఞత చెప్పాడు అతను. కానీ ఎందుకంటే ఆ ప్రతికూల పరిస్థితే, ఆ ఆపరేషన్ ప్రతికూల పరిస్థితే, కానీ ఎదిగినటువంటి పేషెంట్ ఏమనుకుంటాడు, ఎస్, ఇతను నన్ను కష్టపెట్టినా కూడా అది నా బాగు కోసమే అనుకుంటాడు. ఎదగనటువంటి పిల్లలు వాళ్ళు కత్తి చూడంగానే వాళ్ళు భయపడిపోతారు, నాకొద్దు నాకొద్దు అని వాళ్ళు పారిపోతుంటారు అక్కడి నుంచి. అలాగే ఎదిగిన భక్తుడు భక్తిలో ప్రతికూల పరిస్థితుల్ని భగవంతుడి యొక్క దయ అనుకొని తిరిగి వెళ్ళిపోవాలి, అయితే నేను కూడా, అయితే నేను ఇక టైం వేస్ట్ చేయకూడదు అనుకుని అక్కడి నుంచి భక్తి సీరియస్ గా తీసుకుంటాడు. ఎదగినటువంటి వాళ్ళు ఓకేనా ఆ, భగవంతుడిని నిందిస్తూ, చుట్టూ ఉన్న వాళ్ళని నిందిస్తూ వాళ్ళు ఇంకా ఇంకా బాధలు పడడానికి వాళ్ళు సిద్ధమవుతా ఉంటారు భవిష్యత్తులో కూడా. కాబట్టి మీ తల్లి చెప్పినట్లుగా ఆ హరిని తృప్తిపరచడం అంత సులభం కాదు.
మీ తల్లి చెప్పింది, కరెక్ట్ గా చెప్పింది అనమాట. కానీ హరిని తృప్తిపరచాలి. ఎందుకంటే గొప్ప గొప్ప యోగులు, తపస్సులు ఎన్నెన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎంతో అనుభవం గడిచిన వాళ్ళ వల్ల కూడా కావడం లేదు అసలు. నువ్వు వచ్చావు చూసావా, ఎందుకు వచ్చావు అనవసరంగా ఇప్పుడు? ఈ ఈ సమయం కాదు, కాబట్టి కొంచెం పెద్ద అయిన తర్వాత కావాలంటే రాను మళ్ళీ. ఇప్పుడు మాత్రం ఇది సరైన సమయం కాదు. ఈ అడవి కానీ ఇక్కడున్న వాతావరణం కానీ నీకు ఎటువంటి ఆ సౌకర్యం నీకు కలిగించదు అది. నా మాట విను, నా మాట విన నారదు వారు చిన్నపిల్లవాడు చెప్తూ ఉన్నాడు అనమాట. మీ అమ్మనంగానే ఆవేశం దగ్గరకు వచ్చేసే కావాల. ఆ, కానీ హరిని తృప్తిపరచడం అంత ఈజీ కాదు. కాబట్టి ఎన్నో జన్మలు యోగులు, జ్ఞానులు, సిద్ధులు వైరాగ్యంతో వారి సాధనలు చేసినప్పటికీ భగవంతుని తృప్తిపరచడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఒక విధంగా నారదుల వారు ప్రతి స్టెప్ లో డిస్కరేజ్ చేస్తా ఉన్నాడు. అంటే ఆ మాటలకే నువ్వు చేయాలనా, లేకపోతే నువ్వు పడినటువంటి ఆ మాటలు వాళ్ళ వల్ల కాదు, అది నీ కర్మలో ఉంది కాబట్టి నీకు వచ్చింది అది. అయినా నీలాంటి వాళ్ళు ఆ చిన్న చిన్న మాటలకి ఇక్కడ ఇక్కడ మీరు నువ్వు నువ్వు ఇదైపోయాడుకు వస్తే, ఇప్పుడు నువ్వు సాధన సమయంలో ఇంకెన్ని మాట్లాడాల్సి వస్తుందో, ఇంక ఎవరెవరి దగ్గర ఎటువంటి వాళ్ళు నీ మీద దాడికి వస్తారో అంచనా కూడా వేయలేం కదా. ఈ చిన్న మాటలకి నువ్వు తిరిగి వచ్చేస్తే రేపు సాధన సమయంలో ఇంకెలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతావు? అప్పుడు కూడా నువ్వు ఆవేశంతో ఉంటావా? అప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా కోపంతో ఊగుతూ ఉంటావా? అయినా నువ్వు ఆవేశంతో వచ్చావు మీ అమ్మ చెప్పిందని. కానీ ఇక్కడ అంత సులభం ఏం కాదు ఇదంతా. హరిని తృప్తిపరచడం నీ వల్ల అయ్యే పని కాదు అది. ఎందుకంటే గొప్ప గొప్ప జ్ఞానులు, యోగులు కూడా విఫలమయ్యారు వాళ్ళంతా కూడా. కావున ఈ చిన్న వయసులో నీ ప్రయత్నం ఫలించదు. పెద్ద అయిన తర్వాత ప్రయత్నించవచ్చు. పెద్ద అయిన తర్వాత భగవం గురించి పూర్తిగా నువ్వు తెలుసుకున్న తర్వాత, నువ్వు నీ జీవిత లక్ష్యం నేను భగవంతుని చేరుకోవడానికి అని నీకు అర్థమైన రోజు అప్పుడు వచ్చి నువ్వు చేసుకుందిలే. అంతేగాని ఈ వయసులో నీకు, ఇప్పుడు ఉన్న వయసులో నీకు అది అది నీకు ఫలించదు నీకు. మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితులను భగవంతుడి ఆజ్ఞ అని భావించి తట్టుకొని నిలబడేవాడు మాత్రమే ఈ అగ్- ఈ అజ్ఞానాంధకారంను దాటగలడు. మనకు వచ్చే ప్రతి పరిస్థితిని, ఓకేనా? ఎవరైతే భగవంతుడి యొక్క అనుగ్రహం అని తెలుసుకుంటాడో, మంచిలోను చెడులోను భగవంతుడు నా యొక్క మేలు కోసమే చేస్తున్నాడని కానీ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాయ నుంచి బయటికి రాగలుగుతారు. ఈ అజ్ఞాన అంధకారం నుంచి బయటికి రాగలుగుతారు. లేదు మనం షేక్ అయిపోతున్నాం అనుకోండి, మంచి జరిగినప్పుడు తబ్బుబ్బు అయిపోతున్నాం ఆనందంలో. ఓకే? చెడు జరిగినప్పుడు నా కర్మ అని కృంగిపోతూ ఏడుస్తున్నాం అనుకోండి. మనం అంటే ఇటువంటి ఇటువంటి స్థితిలో ఉన్న మనము ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట ఈ ప్రపంచంలో. సో ఎస్పెషల్ గా భగవద్గీత, భాగవతాన్ని వింటూ ఈ పరంపరలో ఆ సాధన చేస్తూ ఉన్న వాళ్ళు, మనం అందరం కూడా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, భగవంతుడు తన దగ్గర తీసుకెళ్ళడానికి తాను ఇక్కడ దేన్నైనా వాడుకుంటాడు. ఇక్కడ మనం తన దగ్గర తీసుకువెళ్ళడానికి భగవంతుడు ఇక్కడ దేన్నైనా వాడతాడు. అంటే మనల్ని శరణాగతి పొందడానికి, మన చేత శరణాగతి ఆ, మనం పొందడానికి భగవంతుడు ఏదైనా వాడుకుంటాడు. లైక్ ప్రభుపాదులు వారు అమెరికాలో ఉన్నప్పుడు తనకి ఏదో కొంత డబ్బులు వచ్చే తన యొక్క ఫార్మా చిన్న వ్యాపారం, అది మాత్రమే తన దగ్గర ఉండింది అనమాట లాస్ట్ దాకా. ఏదో దాంట్లో వచ్చే డబ్బులతో తన జీవితాన్ని గడుపుతున్నాడు. చివరికి దాన్ని కూడా తను అక్కడ పనిచేసేవాడు ఆ డబ్బులు కూడా తీసుకెళ్లిపోయాడు. ఒకసారి చూసుకున్నాడు, తిరిగి మొత్తం చూసుకుంటే అసలు మా తల్లిదండ్రులు ఎట్టబోయారు, నన్ను ఎంత ప్రేమగా పెంచారు, నా అక్క చెల్లెళ్ళు అంతా ఎట్టబోయారు, ఆ, తర్వాత నా నా స్నేహితులంతా ఎట్లా ఎక్కడ పోయారు, వాళ్ళంతా బంధువులంతా ఎట్ట పోయారు, ఆఖరికి నా భార్య బిడ్డలంతా ఎక్కడ పోయారు.
చివరికి నాకున్న ఒకే ఒక ఆశ్రయం ఇది ఒకటే ఉండింది. ఏదో నన్ను నా జీవితం గడపడానికి ఏదో ఈ మాత్రం డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా కృష్ణ లాగేసుకున్నాడు. ఎక్కడ కూడా కనీసం ఒక్క దగ్గర కూడా తనకి బా ఇది ఉందిలే అబ్బా మనం చేసుకుందాం అనుకునేటప్పుడు అది తీసేస్తాడు కృష్ణుడు. ఇది ఉంది ఇంక చేసుకుందాం ఇంకే ఇబ్బంది లేదనుకున్నప్పుడు మళ్ళీ కృష్ణుడు దాన్ని లాగేస్తున్నాడు. ఒక్కసారి ఆ, ఆలోచించి 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 ఒక పక్క వాళ్ళందరూ దూరం అయిపోయారని ఒక పక్క బాధ ఉంది. కానీ ఇంకోవైపు గురువు ఇచ్చినటువంటి ఆదేశం ఇంకోవైపు ఉంది. ఇవన్నీ ఆలోచిస్తూ 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 ఆ లోపల తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నప్పుడు అక్కడి నుంచి భాగవతం నుంచి ఒక నారద వారు చెప్పిన ఒక సన్నివేశం ఒక మాట తనకు గుర్తొస్తుంది అనమాట. ప్రభుపాద వారికి ఏంది అంటే ఒకసారి భగవంతుడు ఇతడు నా వాడు అని భగవంతుడు గారు అనుకున్నాడు అనుకోండి. ఈమె నాకు చెందిన ఆమె, ఇతడు నాకు చెందినవాడు అని భగవంతుడికి భగవంతుడు ఇంకా చాలు నువ్వు వచ్చేసేయి అని అనుకున్నప్పుడు భగవంతుడు తన బంధాలన్నీ కట్ చేసేస్తాడు. ఆ భక్తుడు లేదా ఆ భక్తురాలి యొక్క బంధాలని కట్ చేస్తాడు. మనకి దేని మీద అయితే వ్యామోహం ఉందో అన్నిటిని కట్ చేసేస్తాడు. సో దట్ అప్పుడు అతను నిస్సహాయ స్థితిలో పడతాడు. నిస్సహాయ స్థితిలో పడితే తనకి ఒకే ఒక దిక్కు కనబడుతుంది. అప్పుడు ఇంకెవ్వరూ తనకు కనబడరు అనమాట. ఒక్కడే కనబడతాడు, అది భగవంతుడు మాత్రమే కనబడతాడు. ఆ స్థితిలో ఆ భక్తుడు గాని భక్తురాలు గాని ఇంకా తాను వెనక తిరిగి చూసుకోకుండా చాలా ఫాస్ట్ గా చాలా తీవ్రంగా వాళ్ళ భక్తి చేసుకుంటారు. ఎట్టి పరిస్థితి తిరిగి వెళ్ళిపోవాలి అని. అంటే ఏ ఆశ్రయం లేకుండా పూర్తిగా నిస్సహాయ స్థితిలో పెడతాడు కృష్ణుడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనకి అంత ఆశ లేకపోతే ఆయన అంత మనలో ఆ కోరిక ఉంటే మనము ఆ స్థాయిలో మనం తిరిగి వెళ్ళిపోవడం మనం చాలా సీరియస్ గా ఉంటే ఈ పరిణామాలు జరుగుతాయి అన్నమాట. మనలో అంత సీరియస్నెస్ లేదు. మన మన మనల్ని అంత ఇదిగా టచ్ చేయడం కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మరి నాకు వీళ్ళ మీద ఇంత ఆశ ఉంది, దీని మీద అంత ఆశ ఉంది, ఇప్పుడు నన్ను అన్ని కట్ చేసేస్తాడేమో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కానీ ఇవన్నీ నాకు అడ్డుగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆయన కట్ చేస్తాడు దాన్ని. సో కాబట్టి మనం ఆ స్థాయికి మన అర్హులమా, అది మనం తట్టుకోగలమా లేదని చూసే భగవంతుడు అవన్నీ చేస్తాడు. మనం తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు అవి చేయరు కాబట్టి ఎందుకంటే అలా చేశాడు అనుకోండి మన భక్తి నుంచి వెళ్ళిపోతాం మనం. అందువల్ల భగవంతుడు కూడా స్టెప్ బై స్టెప్ వస్తాడు అనమాట. కొంతమంది జీవితంలోనే తీవ్రమైన స్టెప్స్ భగవంతుడు తీసుకుంటాడు. అది ఆ భక్తుడికి అర్థం అవుతుంది. ఇట్లాంటి పరిస్థితులు నాకు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని తను అర్థం చేసుకొని ఆ పరిస్థితుల వల్ల తను ఏమేమి బాధపడ్డాడు అనమాట, తను కష్టపడ్డు. అది ఇంకా సంతోషంగా ఉన్నాడు అనమాట. ఇంక పదాం పద నా టైం దగ్గరికి వచ్చింది, నేను ఇంక వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, అందుకే భగవంతుడు నాకు ఇట్లాంటి పరిస్థితులు కల్పిస్తున్నాడు అని తనకు అర్థమైపోతుంది అనమాట. అందుకే తనకి ఏం జరిగినా సరే తన స్థిరంగా తాను భక్తి చేసుకుంటాడు అనమాట తను. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతంగా ఒక మాట అంటారు అనమాట. ప్రభుపాద్ వారు భాషను రాస్తారు. ఏమని రాస్తారంటే ఆనందం అనుభవిస్తూ ఉన్నాం అనుకో, నాకు ఆనందమే కావాలి అని ఆనందం అనుభవిస్తూ ఉంటే మన పుణ్యకర్మ అంతా పోతా ఉంది. మన పెంచి ఇప్పటి వరకు మనకు ఉన్న స్టాక్ ఏనా, మన డిపాజిట్ అయినటువంటి పుణ్యకర్మ అంతా పోతా ఉంది. మనకి ఆనందమే కావాలి, సంతోషమే కావాలి అని చెప్పేసి మనం సంతోషం కోసం పాకులాడుతున్నాం అనుకోండి. అది అనుభవిస్తూ అనుభవిస్తున్నప్పుడు ఏమవుతుంది, మన స్టాక్ కూడా తగ్గిపోతూ వస్తుంది. మనం గత జన్మల్లో మనం పెంచి పోషించుకున్నటువంటి పెట్టుకున్నట్టు పుణ్యకర్మ అంతా క్షీణిస్తా ఉంది. అదే మనము బాధలే అనుభవిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నా పాప కర్మ అంతా పోతా ఉంది, ఇంకా నేను మళ్ళీ ఈ పాప కర్మని అనుభవించాల్సిన అవసరం లేదు. కాబట్టి హ్యాపీగా అది ఇప్పుడు పోతున్నాయి కాబట్టి నేను హ్యాపీగా ఉండటం మంచిది. యాక్చువల్గా నేను అంతా మంచిగా అనుభవిస్తున్నాను అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని బాగా అనుభవిస్తూ ఉన్నాను అనుకోండి, అంటే అర్థం చేసుకోవాలంటే మరి నా పుణ్యకర్మ తరిగిపోతా ఉంది, ఇంక నెక్స్ట్ నా అకౌంట్ లో పాపకర్మ ఉందేమో, ఇప్పుడు అది నేను ఎంత అనుభవించాలో అది అని బాధపడాలంట. అదే తను ఇప్పుడు బాధలు పడుతున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి అని అంటే తన పాపకర్మ క్షీణిస్తా ఉంది కాబట్టి
ఇబ్బంది ఏం లేదు, ఇది ఎంత త్వరగా కరిగిపోతే అది నాకు అంత మంచిదే అని తాను కానీ ఆలోచించాడు అనుకోండి, అలా తృప్తి పడేవాడు మాత్రమే సంసారాన్ని దాటగలడు. కాబట్టి మనం ఏమో దీని ఈ ఈ సిద్ధాంతం సరిగా తీసుకోకుండా నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటాం ఎప్పుడన్నా, మన డిపాజిట్ ఉంటే కదా సంతోషంగా ఉంటాము. మన గతంలో పుణ్యకర్మ ఉంటే ఇప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ పుణ్యకర్మ లేదు కాబట్టే మనకి కొంచెం బాధలు ఉన్నాయి మనకి. ఆ బాధలు కూడా నాకు వద్దు బాబు అనుకుంటే మాత్రం మనం ఆశ్రయించాల్సింది దేవతలను కాదు, మనం ఆశ్రయించాల్సింది నాకు ఈ ఈ భూమి మీద నాకు గొప్ప గొప్ప ఏది దాని ఏమంటారు, గొప్ప సంపదో లేకపోతే గొప్ప పేరో లేకపోతే గొప్ప పదవో కాదు మనకు కావాల్సింది. భవిష్యత్తులో నేను హ్యాపీగా ఉండాలంటే ఈ బాధని భయపడి మనం ఆశ్రయించాల్సింది భగవంతుని, మనం ఆశ్రయించాల్సింది మనం పట్టుకోవాల్సింది భగవంతుడి పాదాలు మనం పట్టుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తామంటే బాధలు వచ్చే కొంది మళ్ళీ మళ్ళీ మనం ఈ భూ ప్రపంచంలో మళ్ళీ బాగుండడానికి మళ్ళీ ఆ పూజలు ఈ పూజలు అక్కడ ఇక్కడ వీళ్ళకి వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతూనే ఉన్నాం మనం. మనం అలా తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఈ సంసార సాగరం మనం బయటపడలేము మనం అసలు. నాకు అన్ని బాగుండాలి అని అంటే, నాకు అన్ని బాగా జరగాలి అనుకుంటే రెండు జరగాలి అక్కడ. ఒకటి మన పుణ్యకరమైన గతంలో చేసి ఉండాలి. ఆ పుణ్యం ఇప్పుడు క్షీణిస్తూ ఉండాలి. ఎందుకంటే అనుభవించే కొన్ని పుణ్యం అంతా పోతూ ఉంది అని. అలాగే ఇప్పుడు మనం బాధలు పడుతూ ఉన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి అని అంటే మనం చేసిన పాపం కూడా క్షీణిస్తూ ఉంది, పోతూ ఉంది అది కూడా. కాబట్టి నాకు సంతోషమైన నాకు ఒకటే, నాకు దుఃఖమే. ఎందుకంటే ఒరే ఈ టైం మళ్ళీ ఇంక రాదు అని, ఇది పోతే ఎట్లా అని బాధపడాలి. అదే దుఃఖం వస్తుంది అనుకోండి, నేను సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడతో నేను చేసుకున్న కర్మ నాకు నాకు పోతా ఉంది, ఇక్కడి నుంచి పోతుంది. అలా ఆలోచించే వాళ్ళు సుఖంలోనూ ఒకటిగానే ఉంటారు, దుఃఖంలోనూ ఒకటిగానే ఉంటారు. కాబట్టి నారద వారు అంటున్నారు, మనకంటే గొప్ప వాళ్ళని చూసినప్పుడు, గొప్పవారిని కలిసినప్పుడు మనము అసూయ పడకూడదు, ఆనందపడాలి. అలాగే మనకంటే తక్కువ గుణాలు కలిగిన వారిని కలిసినప్పుడు వాళ్ళ మీద మనం దయ చూపించాలి. మనతో సమానమైన గుణాలున్న వారిని మనం కలిసినప్పుడు మనం స్నేహంగా ఉండాలి. అప్పుడే ఆ విధంగానే మనం త్రిగుణాల ప్రభావం నుండి మనం బయటపడతాం. సో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం కదా, మనకంటే ఎక్కువ ఉంటే మనకి ఈర్ష్య వచ్చేస్తుంది. కానీ మనం అసూయ పడకూడదు వాళ్ళ గురించి. ఏమో వాళ్ళు పుణ్యకర్మ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చింది. నేను వాళ్ళంత పుణ్యకర్మ నేను చేయలేదు కాబట్టి నాకు నేను ఎంత నేను సంపాదించుకున్నానో అంతే నాకు ఇప్పుడు నా జీవితం జరుగుతా ఉంది. అలాగే మనకంటే తక్కువ ఉంది అనుకోండి ఎవరికైనా, ఏదైనా మనకంటే ఆస్తులు తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళని చూసి మనం అసహించుకోకూడదు. వాళ్ళ మీద దయ చూపించాలి మనం, వాళ్ళకి సహకరించాలి మనం. మనకంటే పైన ఉన్న వాళ్ళతో మనం ఏం చేయాలా, వాళ్ళు చూసి ఆనందపడాలి. అబ్బా, మనకు దక్కలేదులే కానీ వాళ్ళకి దక్కింది కదా సంతోషం అని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తృప్తి పడాలి. మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఏం చేయాలా, వాళ్ళ మీద దయ చూపించాలి, వీళ్ళతో వాళ్ళకి సహకారం చేయాలి. మనతోటి ఉండే వాళ్ళతో మనం ఎప్పుడు కూడా మనం సహకరించాలి, వాళ్ళతో స్నేహంగా ఉండాలి. వాళ్ళతో అన్ని రకాలుగా మంచి చెడులో వాళ్ళతో కలిసి ఉండాలి మనం. అలా ఎప్పుడైతే మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఈర్ష్యపడకుండా, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద మనం అసహించుకోకుండా, మనతో సమానం ఉన్న వాళ్ళతో ఎప్పుడు ఏదో ఒక విధంగా గొడవలు పడతా ఉంటే మనము ప్రశాంతంగా ఉండము. రెండు, ఎందుకంటే మనం గుణ ప్రభావంలో ఉన్నాం కాబట్టి మనకంటే ఎక్కువ ఉంటే మనకి ఈర్ష్య పడతాం, మనకంటే తక్కువ ఉంటే అసహించుకుంటాం. కానీ మన కృష్ణుడు ఏమంటాడు, మన స్థితప్రజ్ఞుడుగా రమ్మన్నాడు, స్థితప్రజ్ఞుడుగా రమ్మంటాడు, లేదా ఒక పండితుడు అవ్వమంటాడు. ఎవరిని, నువ్వు బ్రాహ్మణ్ణి చూసినా, నువ్వు చండాలను చూసినా, నువ్వు ఆవును చూసినా, నువ్వు కుక్కను చూసినా నీకు మాత్రం ఒకే ఫీలింగ్ రావాలి. ఇవన్నీ కూడా భగవాన్ యొక్క అంశాలు, ఆత్మలని ఒక ఫీలింగ్ తప్ప బయట ఉన్న వాళ్ళ కవరింగ్ మనకు గుర్తుండకూడదు. ఆ కవరింగ్ గుర్తుంది అంటే
అంటే వీడు బ్రాహ్మణుడు అంటే ఒక విధంగాను, చండాలుడు అంటే ఇంకో విధంగాను, కుక్క అయితే ఒకలాగా, ఆవు అయితే ఇంకోలాగా మనం చూస్తే అంటే మన గుణ ప్రభావం ఉన్నాం కాబట్టి మనకి వాళ్ళందరూ వేరువేరుగా కనబడుతున్నారు. అలా కాకుండా అందరిని ఒకటిగా చూడగలిగాము అంటే అర్థం ఏంటంటే మన గుణాల నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి అందరిని ఒకటిగా చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ నారద వారు ధ్రువుని అంటున్నారు అనమాట. నువ్వు మీ పినతల్లిని చూసో, లేకపోతే మీ తమ్ముడిని చూసో, లేకపోతే మీ నాన్నని చూసి నువ్వు బాధపడుతున్నావంటే, ఈరోజు దుఃఖపడుతున్నావంటే, ఈరోజు నువ్వు ఇంకా గుణ ప్రభావం ఉన్నావు. నువ్వు ఇంకా గుణ ప్రభావం ఉన్నావు. ఆ గుణ ప్రభావం వల్లే ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద రాగం వస్తుంది. సో ఒకరిని చూసి మనం అసూయ పడకూడదు, ఒకరిని చూసి మనం ఈర్ష్య పడకూడదు. కాబట్టి మన పైన ఉన్న వాళ్ళు ఒకవేళ మంచి గుణాలు ఉంటే వాళ్ళని ఇది చేయాలా, మనకంటే తక్కువ ఉంటే వాళ్ళని మనం కలుపుకోవాలి, దయ చూపించాలి, మన తోటి ఉన్న వాళ్ళతో స్నేహం. అలా అలా ఉంటే అటువంటి స్థితిలో మన గుణాల నుంచి మనం బయటకు వచ్చినట్టు అర్థం అన్నమాట. సో ఈ విధంగా నారదుల వారు తన వంతుగా తాను మాత్రం భక్తిలో అంటే సాధనకి సాధనలోకి ముందు పోనీయకుండా లేదా భక్తిలో ముందు పోనీయకుండా నారదుల వారు ఏం చేస్తారంటే ఒక విధంగా అతన్ని టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఇన్ని చెప్పాను కాబట్టి అతనిలో సీరియస్నెస్ కానీ లేకపోతే ఈ మాటలు విని ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా. ఎందుకంటే అన్ని రకాలుగా చెప్పేశాడు నారదుల వారు. అంటే నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నీ పాపకర్మ పోతా ఉంది, నువ్వు ఆనందపడాలి. ఆనందపడి నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి నువ్వు. కానీ నువ్వు బాధపడుతున్నట్టు నువ్వు త్రిగుణాల ప్రభావం ఉన్నావు నువ్వు ఇప్పుడు. కాబట్టి త్రిగుణాల ప్రభావం ఉన్నవాడు మోక్షానికి అర్హుడు కాదు. అంటే మోక్ష అర్హుడు కంటే నువ్వు భగవంతుని చూసే అర్హత నీకు లేదు. నువ్వు పొందలేవు, నువ్వు అర్హత పొందలేవు నువ్వు ఇప్పుడు. కాబట్టి ఇది వయసు కాదు. నువ్వు మళ్ళీ తిరిగి రా కావాలంటే పెద్ద అయినప్పుడు ఈ అన్ని విషయాలు అవగాహన చేసుకొని నువ్వు మళ్ళీ తిరిగి రా నువ్వు. అప్పుడు నీకు ఓకే. కానీ ఇట్లా ఈ వయసులో ఏదో ఆవేశపడిపోయేసి నువ్వు అను నువ్వు చేసిందే నీకు తిరిగి వచ్చి ఆ, నువ్వు నువ్వు చేసింది నీకు తిరిగి వచ్చి నువ్వు అర్థం చేసుకో నువ్వు. అంతేకాని వాళ్ళని వీళ్ళని నువ్వు ఆ, నిందించో, వాళ్ళ మీద నువ్వు పగబట్టో, ఇది సరైన విధానం కాదు. సాధన చేయడానికి ఇది సరైన విధానం కాదు. ఈ మనస్తత్వం మంచిది కాదు, భక్తికి మంచిది కాదు అని అన్ని రకాలుగా నారదు వాడు టెస్ట్ చేస్తున్నాడు అనమాట. దానికి ధ్రువుడు ఏం స్పందిస్తాడో మనం చూద్దాం రేపు. సో ఒక సీరియస్ డివోటీ, ఒక శ్రద్ధావంతుడైనటువంటి ఒక భక్తుడు ఎప్పుడైతే తాను భగవంతుడు కావాల్సిందే నాకు అని తాను కృతనిశ్చయంతో ఉంటాడో ఖచ్చితంగా భగవంతుడు మాత్రం వాళ్ళ కోసం ఎవరో ఒకరిని పంపుతాడు అనమాట. వాళ్ళు అక్కడి నుంచి పంపించడానికి, వాళ్ళకి సరైనటువంటి దశానిర్దేశం ఇవ్వడానికి. సో కాబట్టి మనం ఎవరైతే భక్తిలో ఒక ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్తు ఏమవుద్దో, నన్ను ఎవరు చూసుకుంటారో, నా గతి ఏమవుతుందో అది అవసరం లేదు. భగవంతుడు వాళ్ళకి కావాల్సిన అన్ని మొత్తం వ్యవస్థను రెడీ చేసి పెట్టేశాడు. ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అవసరాన్ని బట్టి భగవంతుడు ఆ వ్యవస్థని రెడీ చేసేసాడు. మనం సీరియస్ గా ఉన్నాము అనుకోండి భక్తిలో, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని మనం మనం భక్తిని వదిలేయాల్సిన అవసరం లేదు. మన భక్తిని సీరియస్ గా తీసుకుంటే దాంట్లో మన అంత తీవ్రత ఉందనుకోండి, భగవానుడికి వేరే దారి లేదు. భగవాన్ సచ్చినట్టు ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ఒక వ్యక్తిని ఆయన పంపించాల్సింది. అలా వచ్చిన వాడే నారదుడు వారు ధ్రువుడి దగ్గరికి. సో ఆ పట్టుదలని ఎంతవరకు ఉందని చెప్పేసి నారదుడు వారు ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాడు. మనలో ఉన్న తీవ్రతను బట్టే వాళ్ళు గైడ్ చేస్తారు. మనలో ఉన్న తీవ్రతను బట్టే వాళ్ళు మనల్ని సీరియస్ గా తీసుకుంటారు. సో ఆ విధంగా మన నారదుడు వారు ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాడు. ఆ టెస్ట్ పాస్ అవుతాడా లేదా మన ధ్రువుడు, అది మనం సో రేపు చూస్తాం అన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై.
अनंत कोटि वैष्णव वृंद की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। जय गौ प्रेम।